ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి వచ్చినామండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గులుగొట్టిండు 9 ఏళ్ళు లేదు కమలానగర్. గోపీనాథ్ వాళ్ళంతా అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇస్తామన్నారు. వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఇటు కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరుగుతున్నాము. ఇస్తలేరు మాకు. అన్ని ఆఫీసులు అన్నీ తిరుగుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఇటుకు పోమంటే ఇటుకు వచ్చినాము. ఇటు పోయికేమో కావాలంట పేపర్ లేదు మా దగ్గర. మళ్ళీ ఎవరు ఇస్తారు లోపల పోనీకి? మామూలుగా మా పేపర్లు తీసుకొని పోమంటే పోతాం. మళ్ళీ మా పేపర్లు తీసుకుని పోమంటే పోతాం మేము. మళ్ళీ మాకు పేపర్లు ఇచ్చే ఎవరు తెలియదు మాకు. ఇంకా ఏం రాలే. డబుల్ బెడ్ రాలే. సొంత జాగాను తీసుకొని అప్పుడు ప్రభుత్వము కొలుగొట్టింది. అవి ఇస్తాను అనుకుంటే ఎలక్షన్ కూడా పడిందని ఇంకా అది ఇవ్వకుండా ఆపేసింది. వీళ్ళు ఇస్తామంటున్నారు కానీ తిప్పుతున్నారు ఆఫీసులు పడితే. ఇస్తాం అనుకుంటే తిరుగుతుంటాం మేము ఆఫీసులన్నీ. ఇంకా ఇస్తలేరు. ఎప్పుడు ఇస్తారు? గ్యాస్ ఇవ్వలే. ఏం రాలే. ఏం రాలేదు. మాకు కరెంట్ ఒక్కటే వచ్చింది, ఇంకా ఏది రాలేదు. బస్సు ఉంది ఫ్రీ అంతే. ఇప్పుడు బస్సు మీద వచ్చారా ఫ్రీగా? ఓకే. ఇప్పుడు 2000 వచ్చిందా మీకు? రాలేదండి. పెట్టామండి కానీ రాలేదు. మాదే సొంత ఇల్లుదే ఇంకా ఇవ్వలేదు. కమలానగర్ లో మాది ఉంది. పేపర్లు కూడా చూపిస్తాము. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిందండి మాది కూలగొట్టేసి. 10 ఇయర్స్ అయిందండి. ఇదిగోండి లిస్ట్ లో మా పేరు అన్ని ఉన్నాయి. పేరుందండి, శ్రీనివాస్ గారు అని ఉంది. ఇంతవరకు ఇవి ఇవ్వలేదండి. ప్రతిసారి ఇస్తామని ఇప్పుడు సంవత్సరాలు అయిపోయింది ఇచ్చే. ఇది ఇచ్చేసి 2016లో ఇచ్చారండి. 2016లో ఇచ్చారు. అందరినీ కలిసామండి. కలవని దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాము. అందరికి ఇచ్చి వస్తున్నాము. వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నారు కానీ ఎప్పుడు ఇస్తారని చెప్పట్లేరు. దానికోసం మళ్ళీ ఇక్కడ ఏమన్నా చేస్తారేమో అనేసి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ మేమందరం మొత్తం 44 నెంబర్స్ ఉన్నాం కమలానగర్. 44 నెంబర్స్ అందరం ఉన్నాము. ఇంకా ఇస్తామంటారు కానీ ఎవరు ఇవ్వట్లేరు. అందుకే పేపర్ పట్టుకొని ప్రతి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం. ఇంకా ఎవరు ఏం చేయట్లేరు మాకు. మేము అడిగాము, వాళ్ళు ఏం సమాధానం ఇస్తలేదు. మాకు ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు. ఇస్తామనే చెప్తున్నారు. మా సొంత జాగాలు ఇచ్చాము. ఇచ్చి అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు. తీసుకున్నారు, అన్నీ చేశారు. కూలగొట్టి కట్టేశారు. సగం మందికి ఇచ్చారు. 100 నెంబర్స్కి ఇచ్చారు. ఇంకా మిగతా 44 నెంబర్స్ ఉన్నాము. 44 నెంబర్స్కి ఇవ్వట్లేదు. ఇంకా ఏంటంటే కరెంటు బిల్లు ప్రాబ్లం ఉంటే అది కూడా ఏం సమీక్ష కాదని చెప్పారు. అన్ని పట్టాలు కూడా రెడీ అయిపోయి ఇస్తామంటున్నారు కానీ ఇంకా మా చేతికి ఇవ్వలేదు. గ్యాస్ అయితే ఇంకా కాలేదండి. స్లిప్ ఇచ్చారు మాకు, ఇంకా కాలేదు. కరెంట్ ఒక్కటైంది. ఈ బస్సు ఒకటే. లేదండి అలాంటివి ఏం రాలేదు. అలాంటిది ఏం లేదండి. మా పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలే, వాళ్ళకి కూడా ఏం లేదండి. అలాంటివి ఏం లేదండి. అలాంటిది కరెంట్ ఆ రెండే వచ్చాయి. అంటే మాకు ఇంకా సొంత ఇల్లు లేదు కదండి. మా ఇల్లు మాకు ఇస్తే అప్పుడు ఏదైనా చేయడానికి బాగుంటుంది. లేదు ఇంకా కలవలేదు. ఇప్పుడే వచ్చాము. అదే మా ఇల్లులు ఎప్పుడు ఇస్తారని అడుగుతాం సార్. అదొక్కటే, మా ఇల్లులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని. సర్వే ఇప్పటికి 3 సార్లు 4 సార్లు చేశారండి. చేయడానికి అన్నీ చేశారు. ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వమని చెప్పట్లేరు. కానీ డేట్ చెప్పట్లేరు. ఏ టైంకి ఇస్తామన్న డేట్ మటుకు చెప్పట్లేరు. అందుకోసమే తిరుగుతున్నాం. అన్ని ఆఫీసులు తిరుగుతున్నాం. తిరిగి ఇప్పటికి సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఒక్కరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు.